ప్రైజ్ ది లార్డ్. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. క్రీస్తునందు ప్రియ స్నేహితులారా, సోదరులారా, సోదరులారా, ఈ ఉదయకాల సమయపు క్రిస్మస్ శుభాకాంక్షలు మీ కుటుంబాలకు ప్రకటిస్తూ ఉన్నాము. కుటుంబాలను క్షేమంగా ఉంచి ఆయన కౌగిట్లో భద్రపరిచి ఈ 12వ నెల ఈ 2020 సంవత్సరంలో అతి భయంకరమైనటువంటి దినాలలో కృపా కనికరం కలిగిన దేవుడు మన కుటుంబాలకు ఇచ్చిన క్షేమస్థితిని బట్టి ప్రభువును స్తుతించుదామా? హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి అత్యంత ప్రియమైన వాళ్ళారా, కన్న తండ్రికి ఎంత ప్రేమ మన ఎడల, ఆయనకి ఎంత దయ మన ఎడల, ఆయనకి ఎంత కృప మన ఎడల. కృప సత్య సంపూర్ణమైనటువంటి దేవుడు ఆయన కృపను మనకు వెల్లడిపరుస్తా ఉన్నారు. ఆయన జన్మ దినోత్సవము మనము మాత్రమే కాకుండా యావత్ ప్రపంచము కూడా జరుపుకొని ధన్యకరమైనటువంటి సజీవకరమైనటువంటి స్థితి దేవుడు మనల్ని ప్రేమించారు, గ్రహించారు. ఈ శుభోదయమందు, ఈ శుభకరమైనటువంటి దినమందు, ఆయన జన్మించిన ఈ శ్రేష్టమైనటువంటి దినమందు యావత్ ప్రపంచము ఆయనను ప్రస్తుతిస్తున్నటువంటి దినమందు, ఇష్టమున్నను ఇష్టము లేకున్నను యేసే దేవుడు అని అనేకుల నోట ఆరాధింపబడుతున్నటువంటి ఈ దినమందు, ఈ ఉదయకాల సమయంలో లైవ్లోకి వస్తున్నా, రాబోతుంటున్నా, తదుపరి వీక్షించబోతుంటున్న ప్రాప్తి బిడ్డకును కుటుంబాలకును శుభాలు వందనాలు తెలియజేస్తున్నాము. మరొకసారి నా కుటుంబము, మీ కుటుంబాలన్నిటికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు ప్రకటిస్తున్నాము, తెలియజేస్తున్నాము. ప్రార్థన చేసుకుని నేటి ఆరాధన కొద్ది సమయము దేవునితో మనం గడుపుదాం. స్తుతులయ్యా, 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 స్తోత్రాలయ్యా, యేసయ్యా, మీకు వేలాది వందనాలు తండ్రి. ఈ శుభోదయం ఇచ్చారు, మీకు వేలాది వందనాలు తండ్రి. ప్రభా, తెల్లవారుజామున తండ్రి ప్రభా లైవ్ చేయడం సహాయం చేస్తున్నారు, మీకు వేలాది వందనాలు తండ్రి. ప్రభా, ఈ క్రిస్మస్ వేళ తండ్రి అందరి హృదయాలను తండ్రి ముఖాల్లోనూ తండ్రి ప్రభా సంతోషం ఆనందము దయచేయమని బ్రతిమాడుకుంటున్నాం తండ్రి. ప్రభా, మీకు వేలాది వందనాలు తండ్రి. లోక రక్షకుడు మా కొరకు పుట్టి ఉన్నారని మేము సంతోషించే భాగ్యం అనుగ్రహించండి తండ్రి. ప్రభా, ఎన్ని హృదయాల్లో తండ్రి ప్రభా మీరు వెలిసి ఉన్నారో తండ్రి ప్రభా, ఆ హృదయాలన్నీ తండ్రి ప్రభా సంతోషించే భాగ్యం అనుగ్రహించమని బ్రతిమాడుకుంటున్నాం తండ్రి. ప్రభా, అనేక సంఘాల్లో తండ్రి మీ ఉత్సవాలు జరుపుకుంటుండగా తండ్రి ప్రభా వారిని అత్యధికంగా ఆశీర్వదించి దీవించమని బ్రతిమలాడుకుంటూ వర్తమానంలో మీరు తోడు నడవడం అడిగినాం తండ్రి. శుభవచనాలు మేము వినే భాగ్యం అనుగ్రహించమని బ్రతిమలాడుకుంటూ ప్రతి అవసరతను తండ్రి, కుటుంబాల అవసరతను తండ్రి ప్రభా మీరే తీర్చమని మా ప్రభునే శ్రీశ్రామం నదిమిప్పుగా బ్రతిమని వేడుకుంటున్నాం తండ్రి. పాట పట్టుకొని ప్రభు స్తుతించుకొని కొద్ది సమయము దేవుని వాక్యంలో ధ్యానించుకుందాం. ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం. ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం. రాజుల రాజు జగతిలు పశువుల పాకలు, పాపుల పాలిత రక్షకుడు నవ్వెను తల్లి కోగిలిలో. రాజుల రాజు పశువుల పాకలు, పాపుల పాలిత రక్షకుడు నవ్వెను తల్లి కోగిలిలో. జయము జయము జయమహో, ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం. ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం. గొల్లలు జ్ఞానులు ఆనాడు ప్రణమిని భయభక్తితో
పిల్లలు పెద్దలు ఈనాడు పూజించిరి ప్రేమ నీతితో, గొల్లలు జ్ఞానులు ఆనాడు ప్రణమిల్లిరి భయభక్తితో. పిల్లలు పెద్దలు ఈనాడు పూజించిరి ప్రేమ దీప్తితో, జయనాథమే భూమిలో ప్రతిధ్వనించెను ఆదివిలో. ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం, ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం. హల్లెలూయా. క్రీస్తు నేడు పుట్టెను, హల్లెలూయా. క్రీస్తు నేడు పుట్టెను, హల్లెలూయా. క్రీస్తు నేడు పుట్టెను. హల్లెలూయా. దేవునికి అత్యంత ప్రియమైన వారులారా, ఈ ఉదయకాల సమయపు ఆరాధనలో యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అనే అంశాన్ని మనం గత కొన్ని దినాలుగా ధ్యానిస్తా ఉన్నాము. కృప కనికరం కలిగిన దేవుడు, ప్రేమ కరుణ జాలి దయ కలిగిన దేవుడు ఈ ఉదయాన్ని ఆయన పరమ పవిత్రమైన పాదముల యొక్క ఆయన వాక్యమును ధ్యానించడానికి ఆయన ఎక్కడ పుట్టారు అనేటటువంటి అంశాన్ని వివిధ రీతులుగా మనం ధ్యానం చేస్తా ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి వాక్యమై ఉన్న దేవుని పరిశుద్ధ పాదముల యొక్క లూకా శుభవార్త మొదటి అధ్యాయము 26వ వచనము నుండి ఒక్కసారి మనము దేవుని మాటలు చూద్దాం. 6వ నెలలో గాబ్రియేలును దూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. దేవునికి ప్రియమైన వారులారా, దావాతి దేవుడు ఈ భూమికి అరుదించుకుంటున్న దినాలలో ఒక కన్యక దగ్గరకు పరలోకములో ప్రభువును స్తుతించేటటువంటి దూతను ఈ భూమికి ఒక స్త్రీ దగ్గరకు ఆయన పంపించి శుభకరమైనటువంటి మాటలను తెలియచేస్తా ఉన్నారు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే ఆయన తన ప్రణాళికను ఎవరికి చెప్పకుండా ఆయన ఇష్టానుసారంగా చేసేలేదు, ఆయన ఇష్టం వచ్చినట్లు చేసేలేదు. చాలా మంది అంటారు, దేవుడు మమ్మల్ని మార్చుకోవచ్చు కదా, దేవుడు మమ్మల్ని ఆయన మార్చి మాకు సరైన రీతిలో మమ్మల్ని నడిపించవచ్చు కదా అంటే, ఆయన డిక్టేటర్ కాదండి. ఆయన చేసే ప్రతిదానిని కూడా చెప్పి చేస్తాడు. ఆయన చెప్పకుండా ఏమీ చేయడు. ఆయన మనము గమనించుకోము. ఇక్కడ నజరేతు యూదా దేశంలో నజరేతు ప్రాంతంలో ఆ గ్రామంలో ఉన్నటువంటి స్త్రీ దగ్గరకు ఆయన ఏం చేశారు అంటే, దేవాది దేవుడే తన దూతను పంపించి కబురు చెప్తున్నారు. ఏమని, ఎట్లా ఉంది చూద్దాం. 6వ నెలలో గబ్రియేలును దేవదూతను గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపని ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. చాలా చాలా క్లియర్ గా దేవుడు ఆయన ప్రణాళికను, ఆయన ఎవరి ఎడల ఏమి చేయబోతుంటున్నారో ఆయన తెలియజేస్తున్నారు. దేవునికి ప్రియమైన వారా, ఈ ఉదయమందు దేవుడు చేసేది చెప్పకుండా చేస్తాడని కానీ, తెలపకుండా మన ఇష్టం లేకుండా మన ఒపీనియన్ తీసుకోకుండా చేస్తాడని కానీ ఏ ఒక్కరు ఆలోచించాల్సిన పనిలా. ఆయన నీ జీవితంలో కార్యం చెయ్యాలి, నీ బ్రతుకులు ఆయన పుట్టాలి అంటే ఆయన మనం మాట్లాడతారు. మనము అంగీకరిస్తే, మనము ఆహ్వానిస్తే, మనము ఆయన చేతికి మనలను మనము
అప్పగించుకుంటే ఆయన కార్యము చేయడానికి ఆయన ముందుకు వస్తారు. కానీ ఆయన తనకు తనగా ఏది చేయరు. వచ్చింది గబ్రియేలు దూత ఎక్కడికి వచ్చింది? నజరేతు అనే ఊరికి వచ్చింది. ఎవరి దగ్గరికి వచ్చింది? మరియ అనే స్త్రీ కన్యక దగ్గరికి వచ్చింది. వచ్చి ఆ దూత అంతా ఉంది 28వ వచనం మొదటి అధ్యాయంలో ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి 5 విషయాలు ఆమెకు బోధ చేస్తా ఉంది. ఏమంటా ఉంది? నెంబర్ 1, దయాప్రాప్తురాలా అంటా ఉంది. దేవుని దయ పొందినటువంటి దేవుని దయకు నీవు పాత్రురాలవు. దేవుడు నిన్ను ఆయన దయకు పాత్రురాలుగా మార్చాడు ఆయన అని ఆమెతో మాట్లాడుతూ దయాప్రాప్తురాలా. రెండవ మాట, నీకు శుభము. మనుషుల శుభము పనికొచ్చుందో పనికిరదో తెలవదు, కానీ దేవుని శుభకరమైనటువంటి ఆశీర్వాదము మాత్రము మానవ జీవితంలో శుభకరంగా ఉంటది. ఈ శుభవచనం ఎంత గొప్ప కార్యము ఆమె ఎడల చేసింది అంటే ఆమెను నేటికి కూడా స్మరించుకునే స్థితిలో, ఆమెను నేటికి కూడా జ్ఞాపకం చేసుకునే స్థితిలో దేవాతి దేవుడు ఆమెను స్థిరపరిచాడు. దేవుని యొక్క మాట వినుటకు ఆమె ఇష్టపడ్డది కనుక, లేదా దేవుని యొక్క దూత వచ్చుటకు ఆమె సంసిద్ధమైంది, లేక అంత మంచి భక్తి చేసింది కనుక వచ్చినటువంటి దూత ఆమె దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నటువంటి మాట నెంబర్ 1 దయాప్రాప్తురాలా, నెంబర్ 2 నీకు శుభము అంటా ఉంది. నీకు శుభము అంటా ఉంది. దేవుని పిల్లలారా, ఈ ఉదయకాల సమయంలో హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, క్రీస్తునేడు పుట్టెను హల్లెలూయా అంటున్నాం కదా. ఎక్కడ పుట్టారు క్రీస్తు? కన్య అనేటువంటి మరియక, నజరేతులో ఉండేటటువంటి మరియక, బెత్లెహేము పురములోన, యూదా దేశంలోన, ఎక్కడ పుడితే ఉపయోగం? నేనంట ఆమె ఏ ఇంట ఉందో ఆ ఇంటకు వచ్చేసింది గబ్రియేలు దూత. నీవు ఏ ప్రదేశంలో ఉన్నావో ఆ ప్రదేశానికి వచ్చేసేలా చాలా క్లియర్ గా ఉంది. 6వ నెలలో గబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను అని ఎక్కడ ఉన్నదో ఆ కన్యక వెతుక్కుంటూ ఆ దేశానికి, ఆ రాష్ట్రానికి, ఆ జిల్లాకు, ఆ మండలానికి, ఆ పట్టణ గ్రామానికి, ఆ మారుమూల ఆ ఉంటున్నటువంటి ఇంటిలోకి దేవుడు పంపినటువంటి దూత వచ్చేసి మాట్లాడుతూ ఉంది. చాలా మార్లు అడ్రస్ తెలవక ఎక్కడెక్కడెక్కడెక్కడో తిరుగుతూ ఉంటాం మనం. కానీ ఈ ఉదయకాల సమయంలో వాక్యము, నీవు ఎక్కడుంటే దేవుడు అక్కడికి రావడానికి ఇష్టపడతాడు. ఆయన ఉన్న చోటుకు నువ్వు వెళ్ళడం కాదు. ఆయన ఎక్కడున్నారో వెతుక్కుంటూ, కాళ్ళు అడిగేలా తిరుగుతూ, ఆయనను వెతుక్కుంటూ, ఆయనను ప్రార్థించాల్సిన అవసరం. నువ్వెక్కడున్నావు వెతికి ఆయన రావడానికి ఇష్టపడుతున్నారు. అందుకని పరలోకం నుండి భూలోకానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ భూలోకంలో సంచరిస్తున్న దినాల్లో ఒక అద్భుతమైనటువంటి మాటను ఆయన వాడతారు. నశించిన దానిని వెతకి రక్షించేటకు మనుష్య కుమారుడు వచ్చారు అని. దేవునికి అత్యంత ప్రియమైన వారుగా నీవు ఉన్న చోటకు ఆయన రావడానికి ఇష్టపడుతుంటున్నారు. నిన్ను వెతకి కనుగొని నీతో మాట్లాడడానికి ఇష్టపడుతుంటున్నారు. అనేక రీతులుగా నీవు ఆయన మాట వింటే నీవు కూడా దయాప్రాప్తురాలుగాను, శుభకరమైనటువంటి మాటలు వినేదారుగాను దేవుడు నిన్ను దీవించడానికి ఇష్టపడతా ఉన్నారు. చూద్దాం ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెబుతా ఉంది దూత వచ్చి. వా, ఎంత గొప్పలైన మాటలండి, ఎంత గొప్పలైనటువంటి మాటలు. దయా ఈ రోజు నీకు తోడుగా ఉండడానికి ఆయన పరమును విడిచి భూమికి అందించినటువంటి శుభకరమైనటువంటి దినం. ఈ డిసెంబర్ 25వ తేదీ యావత్ ప్రపంచము ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా విగ్రహారాధికులైనటువంటి రాజకీయ నాయకులు, ప్రముఖులు కూడా నేటి దినాన్ని యేసుక్రీస్తు ప్రభువు వారి ప్రేమతత్వాన్ని,
క్రైస్తవత్వాన్ని, మానవత్వాన్ని ఖచ్చితంగా ఒప్పుకుని తీరుతుంటారు, మాట్లాడుతూ ఉంటారు. ఆఫ్ కోర్స్ వాడు పొలిటికల్ యాంగిల్ లో మాట్లాడచ్చు, కానీ యేసు దేవుడు అని ప్రపంచమంతా ఆరాధిస్తా ఉంది. ఏ వ్యక్తిని బట్టి కానీ, ఏ విగ్రహాన్ని బట్టి కానీ, లేకపోతే ఏ శక్తిని బట్టి కానీ ప్రపంచమంతా ఏకమై ఆరాధించదు. కానీ ప్రపంచములో ప్రతి ఒక్కరి హృదయం ఈ దినాన యేసు అనేటటువంటి వైపు ఆలోచన కలిగి ఉంటుంది. దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు అని చెబుతా ఉంటే ఆమె 29వ వచనంలో ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనిచుండగా మరియా, భయపడకుము, దేవునికి మన పేరు తెలుసండి, దేవునికి మన గురించి తెలుసండి అని చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నారు. మరియా మరియా భయపడకు, దేవుడు తోడై ఉన్నాడమ్మా, నువ్వు భయపడమాక, నువ్వు భయపడకు. రోజు దేవుడు మనకు తోడుగా ఉంటే భయం ఉండదు, దిగులు ఉండదు, టెన్షన్ ఉండదు, బాధ ఉండదు, ఏమీ ఉండదు. అంతా ఆయన భుజాల మీద వేసుకొని ఆయన అద్భుత రీతిగా మనలను ఆదరిస్తూ ఉంటారు, ఆదుకుంటా ఉంటారు, హక్కులు చేర్చుకుంటా ఉంటారు, ఆశీర్వదిస్తూ ఉంటారు. దూత వచ్చి ఆమెతో మాట్లాడుతూ ఉంది, యూదుల రాజుగా పుట్టేవాడు ఎక్కడ పుట్టారు, ఎవరికి పుట్టారు, ఏ ప్రదేశంలో పుట్టారు, ఏ వంశంలో పుట్టారు. బా, వండర్ఫుల్ ప్లానింగ్, ఎంత అద్భుతమైనటువంటి ప్రణాళిక దేవుడు సిద్ధపరిచి ఇచ్చారు. మారుమూలన ఎక్కడ ఉంది కన్య అయినటువంటి మరియా. ఆమె దగ్గరికి వచ్చి దేవుడితో మాట్లాడుతూ ఉంటే ఆమె భయపడతా ఉంటే, భయపడకమ్మా, భయపడకు, భయపడకు మరియా. ఎంత ఎంత ధైర్యవచనం వచ్చింది గబ్రియేలు దూత. ఆ ఉన్న ప్రదేశం అంతా వెలుగుమయమైపోయి ఉంటుంది. మనం ఒకసారి ఆలోచన చేద్దాం, మన నిద్రలో కానీ లేకుంటే ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ గా వెలుగు వస్తే తుళ్ళు పడతాం, మనం కంగారు పడతాం. మనం మరియకు ఆ సిచ్యువేషన్ ఒకసారి ఊహించండి. వచ్చింది సదసిద్ధ మనిషి కాదు, అతను ముందకెప్పుడు అంత అనుభవం లేదు. ఆమె దగ్గరకు గబ్రియేలు దూత వచ్చి అట్లా ఉంది, దయాప్రాప్తురాలా, నీకు శుభం, దేవుడు నీకు తోడే ఉన్నాడు, నువ్వు భయపడక. గొప్పనైనటువంటి మాటలు చెప్తా ఉంది. దేవుని వలన నీవు కృప పొందుతివి. హల్లెలూయా. దేవునికి అత్యంత ప్రియమైన వర్ణారా, యేసు క్రీస్తు ప్రభువు వారు మన ఇంతకు వస్తే, మన జీవితాల్లోకి వస్తే మనము కృప పొందిన వారుగా మార్చబడతాం. ప్రభువుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఈ ఉదయకాల సమయంలో క్రీస్తు ఎందుకు పుట్టాలి అంటే మనం కృప పొందడానికి, మనం భయపడకుండా ఉండడానికి, ఆయన మనకు తోడుగా ఉండడానికి, ఆయన మనలను ఆయన దయకు పాత్రులుగా చేయడానికి ఇష్టపడతా ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో దేవుని మాట వింటున్నటువంటి దేవునికి అత్యంత ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన పుట్టడానికి నువ్వు నీ జీవితంలో ఉద్భవించడానికి, ఆయన నీ జీవితంలో ఉద్భవించి నేను ఉద్ధరించడానికి నువ్వు అవకాశం ఇస్తావా? ఎస్. కన్య అయినటువంటి మరియా తను తాను దేవుడికి సరెండర్ చేస్తుంది, తను తాను దేవుడికి సమర్పించుకుంది, తను తాను దేవునికి అప్పగించుకుంది. దేవునికి ప్రియమైన వర్లారా, ఆయన మాటలు వింటున్నటువంటి మనము ఈ ఉదయకాల సమయంలో దేవుని పరిశుద్ధ వాక్యం దగ్గర ఆయన చెప్తున్న లేక గబ్రియేలు దూత చెప్తున్నటువంటి మాటలు మనం వింటా ఉంటే, ఆ పుట్టినటువంటి బాబుకు ఏం పేరు పెట్టాలో కూడా చెప్తా ఉన్నారు. యేసు, అది పేరు పెడతావమ్మా అని చెప్తా ఉంటే అనంట ఉంది, అందుకు మరియా 38వ వచనంలో, అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అంటుంది. హల్లెలూయా. దేవునికి అత్యంత ప్రియమైన వాళ్ళరా,
ఆమె అంటున్నటువంటి అద్భుతమైనటువంటి మాట, నేను ప్రభు దాసరాలను దేవుని చిత్తమున ఎడల జరుగును గాక. మనం ఒప్పుకుంటామా? ఇది ఎలా ఎందుకు జరగాలి? నాకు మగ పిల్లల్ని అడిగితే ఆడపిల్లని ఎందుకు ఇవ్వాలి దేవుడు? ఆడపిల్లని అడిగితే మగ పిల్లల్ని ఎందుకు ఇవ్వాలి దేవుడు? ఇట్లాంటి క్వశ్చన్స్ వేస్తా ఉంటాం. ఈ శ్రమలు నాకు ఎందుకు రావాలి? ఇట్లాంటి ప్రశ్నలు వేస్తా ఉంటాం. ఒకసారి మనం ఆలోచిద్దామా? కన్య అయినటువంటి మరి వచ్చిన కష్టము మన జీవితాలకు వస్తే మనము బ్రతకలేమండి, సూసైడ్ చేసుకుంటాం. అంటే ఆల్మోస్ట్ ఆమె ప్రధానము చేయబడినటువంటి కన్యక. ఎవరి బిడ్డ? ఓ మంచి వ్యక్తికి ప్రదానం చేయబడ్డది. అతని గురించి మత్తయి శుభవార్తలో మొదటి అధ్యాయంలో ఉంటది, యోసేపు నీతిమంతుడై ఉండెను అని ఉంటది. ఆమె భర్త అయిన 1వ అధ్యాయం 19వ వచనంలో చూస్తా ఉంటే, ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనలక రహస్యంగా ఆమెను విడనాడ ఉద్దేశించడు అని కనబడతా ఉంటది. ఎందుకు అంటే 18వ వచనం అంటది, యేసు క్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపులకు ప్రదానం చేయబడిన తరువాత ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండేను కనుక యోసేపు గారు విడిచిపెట్టాలి. అంత నీతిమంతుడైనటువంటి యోసేపుకు, ఎంత పరిశుద్ధత కలిగినటువంటి మరియకు పరిణయం జరగబోతా ఉంది ఇక కొద్ది నెలలలో. ఈలోగా ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయ్యింది. ఆలోచించండి, ఒక మంచి కుటుంబ వ్యవస్థను కలిగి ఉండాలి అని సిద్ధపడినటువంటి కన్యకు గర్భవతిగా మారితే ఇంట్లో హెరాస్మెంట్, సొసైటీలో హెరాస్మెంట్, ఉడ్బి వల్ల హెరాస్మెంట్, అసలు తన జీవితం చాలించాలి అనుకుంటాది. కానీ ఆమె ఉంది, ఇదిగో ప్రభువు దాసురాలను నీ చిత్తము నా ఎడల జరిగించు అన్నట్లుగా ఆమె దేవుడికి సరెండర్ అవుతా ఉంది. అట్టి త్యాగాన్ని ఈ ఉదయం మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడంటే అట్టి త్యాగమై గర్భవాసన ఆయన పుట్టబోతున్నారు. అట్టిగా దేవుడికి సమర్పించుకున్నటువంటి ఆ కన్యకకు ఆయన ఉద్భవించబోతున్నారు. దేవుడికి ప్రియమైన వాళ్ళ నా వివాహము ప్రాముఖ్యము కాదు, కానీ ఆయన ఈ లోకానికి రావడం ప్రాముఖ్యమైనట్లుగా, నా జీవితం ప్రాముఖ్యం కాదు కానీ అనేక జీవితాలు రక్షింపబడాలి అన్నట్లుగా, నా బ్రతుకు ప్రాముఖ్యం కాదు కానీ అనేకుల బ్రతుకులు తీర్చిదిద్దబడాలి అన్నట్లుగా, నా జీవితం నా 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 అనే పదాన్ని విడిచి సమాజ శ్రేయస్సు కొరకు, ప్రపంచ క్షేమం కొరకు ఆలోచించారు తల్లి అయినటువంటి కన్య అయినటువంటి మరియా. మరి నేడు నీవు ఎట్లా ఆలోచిస్తున్నావు? నేను నా కుటుంబం, నా బిడ్డలు, నా భార్య, నా సంసారం, నా సంపాదన, నా బ్రతుకు అని ఆలోచిస్తున్నావు. ఈ సంకుచితత్వాన్ని విడిచిపెట్టి క్రైస్తవత్వాన్ని అనువరించుకొని ప్రపంచ క్షేమం కొరకు పాటుపడదాం. ప్రపంచానికి ప్రభువును పరిచయం చేద్దాం. ప్రపంచానికి క్రైస్తవుడే దిక్కు, క్రీస్తు మాత్రమే రక్షణ అని మనము ప్రభువును ఈ క్రిస్మస్ దినాన ప్రజలకు పరిచయం చేద్దాం. మరొకసారి ఈ మాటలు నేను మీకు జ్ఞాపకం చేసి ముగిస్తా. చూద్దాం. 6వ నెలలో గబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిన ఒక కన్యక పేరు మరి. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో ఆలోచించుకొనిచుండగా, మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి అని చెప్తా ఉంది గబ్రియేలు దూత. ఎంతసేపు సంభాషించిందో తల్లి అయినటువంటి కన్య అయినటువంటి మరియతో. ఈ ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు నీతో సంభాషిస్తున్నప్పుడు, నిన్ను సంధిస్తున్నప్పుడు, నిన్ను సరిచేస్తున్నప్పుడు, నిన్ను స్థిరపరుస్తున్నప్పుడు, వాక్యంతో ఒక స్నానం చేస్తున్నప్పుడు, నీలో ఉన్నటువంటి కళంకాన్ని, మట్టను, మచ్చను, డాగును ఆయన తీసివేస్తున్నప్పుడు, ఆయన మాటను అంగీకరించు. ఆయన పరిశుద్ధమైన పాత్ర దగ్గర నిన్ను నీవు స్థిరపరచుకో. ఆయన సొత్తుగా నిన్ను మార్చుకో. ప్రభు దయ నీవు కూడా పొందిన వారిగా, దయాప్రాప్తులుగా,
దయకు ప్రాప్తునిగా దేవుడు నిన్ను కూడా దీవించబోతున్నాడు. అతి కృప పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించు రీతిలో ఈ ఉదయం ఆయన పరిశుద్ధమైన పాదం మీద ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, నజరేతు వరకు వెళ్ళిపోయినవాడా, నజరేతు వరకు మీ దూతని పంపినవాడా, నజరేతు నుంచి మా కొరకు ఉద్భవించినవాడా, నజరేతులో కన్య అయినటువంటి మరియను ఎన్నుకున్నవాడా, ఎంచుకున్నవాడా, మీ సొత్తుగా మార్చుకున్నవాడా, భయపడకు అని వాగ్దానం ఇచ్చి ఆమెను మీ దయకు ప్రాప్తునిగా మార్చినవాడా. ఎక్కడ పుట్టారు అంటే నజరేతులో అని చెప్పడానికి, నజరేతులో ఉన్నటువంటి ఒక యవ్వన కన్యక బిడ్డను ఎంచుకున్నవాడా, మీ కౌగిట్లో బంధించుకున్నవాడా. ఈరోజు నన్ను, నా బ్రతుకును, నా కుటుంబాన్ని, నా బిడ్డలను, నా కుటుంబ సంస్థాన్ని మీ చేతికి అప్పగిస్తున్నా. మీ దయకు ప్రాప్తురాలుగా నన్ను మార్చండి ప్రభు అని చిన్న ప్రార్థన ఈ ఉదయం మనకు ఆశీర్వాదం తెచ్చేది, ఆయన ఆదరణ అనుగ్రహించేది, ఆయన తోడుగా నిలిచేది, ఆయన కృపను ప్రసాదించే చిన్న ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా నాయన, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభావం. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడా, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, నజరేతు అనే ఊరిలో యోసేపు అనే ఆయనకు ప్రధానము చేయబడిన కన్య అయినటువంటి మరియను ఎన్నుకొని మీ కౌగిట్లో బంధించుకొని ఆమెతో మాట్లాడుటకై పరము నుండి గబ్రియేలును దూతను పంపినవాడా, మీకు వందనాలు తండ్రి. ఆమె దయాప్రాప్తురాలుగాను, మీ యొక్క తోడు పొందిన నాన్నగాను, మీ కృపకు ఆమె అర్హురాలుగాను మార్చవడా, మీకు వందనాలు. ఈ ఉదయం మేము కూడా మా జీవితాలు కూడా క్రిస్మస్ అంటే హ్యాపీ క్రిస్మస్ అంటే మెరీ క్రిస్మస్ అంటే అక్కడతో ఆగిపోకుండా కడ వరకు మిమ్మల్ని ప్రకటిస్తూ మిమ్మల్ని కలిగి ఉంటూ మేము ఈ లోకంలో జీవించు భాగ్యము మాకు అనుగ్రహిస్తారని ప్రభా, మీ దివ్య ఆశీర్వాదమును, మీ దివ్య ఆశీస్సులతో నింపి బలపరిచి నడిపించి మహిమను, ఘనతను, ప్రభావమును పొందుకొనమని ఈ రోజు ప్రపంచ సార్వత్రిక సంఘాలలోనూ అనేక బహిరంగ ప్రదేశాల్లో మిమ్మల్ని ప్రకటిస్తుండగా అనేక మంది ప్రజలు మిమ్మల్ని ఎరిగి మీ పాదముల యొద్దకు వచ్చి మీ దయను పొందుకొని వారుగా తీర్చిదిద్దమని, కృపా కరికరంతో నింపి బలపరిచి నడిపించమని, ఎవరు ప్రపంచానికి శాంతిని అనుగ్రహించమని ప్రభా, మీ కృపా కౌగిట్లో భద్రతను, క్షేమమును, ఆరోగ్యమును, ఆయుష్ను, ఆశీర్వాదమును ప్రసాదిస్తారని నేను మరి ముఖ్యంగా ఈ ఉదయకాల బలహీనులను బలపరచమని, రోగులను స్వస్థపరచమని, ప్రభా, ఆర్థిక సమస్యలతో ఉన్నటువంటి పీడలకు మీ కృపా కరికరం ఉంచమని, ప్రభా, దేశ విదేశాల్లో వాళ్ళందరికీ క్షేమమును అనుగ్రహించమని, మా దేశ రాష్ట్ర గ్రామంలో వరకు మీ కృపతో నింపి బలపరిచి నడిపించమని, మీ కరికరపు కాపుదలతో, మీ భద్రతా సంరక్షణతో, మీ దయావాత్సల్యంతో ప్రభా మమ్మల్ని అందరినీ ఆదుకొని ఆదరించి చర్చను ఆశీర్వదించి నూతన అవసరములను కృపములను ప్రవేశపెట్టమని మీ పరమ పవిత్రమైన పాదముల యొక్క ఉదయకాల సమయంలో మా బంధువులను, మిత్రులను, స్నేహితులను, ఆప్తులను, రక్త సంబంధికులను, తోబుట్టువులను అయిన వారందరినీ, ఆత్మీయులను, ఆత్మీయ దైవజనులను, ఇద్దరు జన్మదినం, వివాహ దినాలు జరుపుకుంటున్న శుభకార్యములు చేసుకుంటున్నటువంటి బిడ్డల గురించి యేసు క్రీస్తు వారి దివ్యమైన పరిశుద్ధ పాదముల మీద ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆ ప్రేమను పంచుటకై నరావతారిగా భూమికి అనుదించి నజరేతు వారిగా పిలువబడినటువంటి యేసు క్రీస్తు వారి యొక్క కృపా సత్య సంపూర్ణునిగా ఈ లోకంలో సంచరించి ప్రాణమును పెట్టి తిరిగి మృత్యుంజయుడిగా లేచి మనల్ని పరలోకములకు తీసుకెళ్ళడానికి తిరిగి రాబోతున్నటువంటి పరిశుద్ధాత్మ దేవునికి నిత్య సహసుఖం భద్రత సంరక్షణ నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన కృపా కౌగిట్లో మనల్ని భద్రపరిచి బలపరిచాడు, మన కృప నియమించుకొనును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు స్నేహితులారా. మరొకసారి హ్యాపీ మేరీ క్రిస్మస్. దేవుని కృప మనకు, మన కుటుంబాలకు నిండుగా, మెండుగా, తోడుగా, నీడగా, అండగా, తండ్రిగా ఉండును గాక. ఆమేన్. స్నేహితులారా గమనించండి, సెకండ్ వేవ్ కరోనా
స్టార్ట్ అయ్యి మన జిల్లాలో కూడా రాజమండ్రి వరకు వచ్చింది అనేటటువంటి వార్త నిన్న దినాన్ని అనేక మాధ్యమాల ద్వారా మనం చూడడం జరిగింది. కనుక తగు జాగ్రత్తలు తీసుకురండి. ప్రభుత్వము వారి యొక్క సూచనలు తప్పక పాటించండి. ఎవరు కూడా నిర్లక్ష్యం చేయవద్దు, అలక్ష్యం చేయవద్దు, అపవాదికి చోటు ఇవ్వద్దు, మరొకరు కామెంట్ చేసే అవకాశం ఇవ్వకుండా చాలా శ్రద్ధగా భక్తిగా జాగ్రత్తగా ప్రభును ఆరాధించండి, ప్రభును మహిమపరచండి. తిరిగి మనము 27వ తేదీ ఆదివారం ఈ సంవత్సరాన్ని చిట్ట చివరి పునరుత్థానం దిన ముందు ప్రభు యొక్క పరిశుద్ధమైన పాదం ఎదురు చేరుదాం, ఆరాధిద్దాం, ఆనందిద్దాం, ఆశీర్వదింపబడదాం.